దేశానికి సంబంధించింది. అంటే అధికార అంకమరావు గారు, శ్రీనివాసరావు గారు, అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు ఒకసారి మాట్లాడడానికి. ప్రసాద్ గారు నమస్కారం. చెప్పండి సార్. ఏం చెప్పండి, మీరు క్వశ్చన్ అడిగితే చెప్తారు. ఎస్, అంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకరు, అయ్యన్న పాత్రుడు గారు స్పీకరు, ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కాస్త వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వాళ్లే. ఇది కూడా ఇంకొక కారణం అవబోతుందా జగన్మోహన్ రెడ్డి అండ్ అదర్ 10 MLAs అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి? వెనకటి ఒక సామెత ఉంటుంది సార్, ఏ వంక లేనమ్మ డొంకటికి ఏడిచిందని. ఆయన అడుగుతుంది అపోజిషన్ కన్సిడర్ చేయమని, అది స్పీకర్ డిస్క్రిప్షన్ లో ఉంటది నాకు తెలిసినంత వరకు. వాళ్ళకి అపోజిషన్ పరంగా ఏంటంటే ఒక ప్రశ్నకి సమాధానం చెప్పేంత కేపబిలిటీ వస్తుంది. చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడిన వెంటనే గా అపోజిషన్ లీడర్ మాట్లాడారంటే అప్పుడు డిబేట్ డిస్కషన్స్ ఉంటాయి. అదర్వైజ్ ఆయన ఇండివిజువల్ కెపాసిటీస్ చూసుకుంటే 11 మంది వాళ్ళ నియోజకవర్గాలకి ఎమ్మెల్యేలు. ఆ ఎమ్మెల్యేలు పులివెందుల సమస్యలు లేదంటే రాష్ట్ర ఎలక్షన్స్ ఇట్లన్నిటి మీద డెలిబరేషన్స్ ఇవ్వడానికి అంత స్థాయి ఉండదు. సో దీనికి రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ అయ్యారు లేదంటే అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ అయ్యారు అన్నది కాన్సెప్ట్ ఓరియంటెడే కాదు. దట్ ఈస్ నథింగ్ టు డూ విత్. ఇక్కడ ఉన్నంత వరకు ఏంటంటే ఆయనకి అపోజిషన్ కన్సిడరేషన్ కనుక ఉంటే, ఎందుకంటే 164 ప్లసెస్ 11 కాబట్టి అప్పుడు ఆయన వెళ్ళడానికి అది రఘురామకృష్ణరాజు గారు వచ్చు లేదా అయ్యన్న పాత్రుడు గారు వచ్చు లేదా ఇంకెవరిని కూర్చోబెట్టినా ఆయన దాంతో ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఏంటంటే సమయభావం ఉంది. ఆయనకి ఇచ్చి టైము అండ్ ఆయన డిబేటబుల్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఈ హ్యాస్ టు కన్ఫైన్ టు ద పులివెందుల టెరిటరీ ఓన్లీ. అంత స్టేట్ అంతటికి ఒక అపోజిషన్ స్టేటస్ ఉన్నదైతే క్యాబినెట్ హోదా ఉంటుంది. క్యాబినెట్ హోదా మాట కాకపోయినా రాష్ట్ర సమస్యలను చర్చించడానికి ఒక అపోజిషన్ వేదిక అవుతుంది. ఆ వేదిక లేనప్పుడు ఇట్ వోంట్ సర్వ్ ఎనీ ఆఫ్ ద పర్పస్. అందుకని ఆయన వెళ్ళట్లేదు. అంటే పులివెందుల ప్రజలకి సమస్యలే లేవంటారా? లేదు మిగతా 10 నియోజకవర్గాలకి సమస్యలే లేవు, అసెంబ్లీలో చెప్పేటువంటి సమస్యలు అవి కాదంటారా? ఇది బడ్జెట్ సమావేశాలు, పులివెందుల సమస్యల మీద చర్చలు కాదు కదా. బడ్జెట్ లో పులివెందులకు కూడా కేటాయింపు చేసుకోవచ్చు కదా, ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ఒక్కొక్క నియోజకవర్గానికి ₹1 కోటి నేను శాంక్షన్ చేస్తున్నాను అని ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఆ రోజు చెప్పారు. ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రికి అర్జీ పెట్టొచ్చు కదా, ప్రతి నియోజకవర్గానికి 2 కోట్లు 3 కోట్లు ఇస్తే అభివృద్ధి జరుగుతుందని చెప్పడానికైనా వెళ్ళాలి కదా. మీరు అన్ని ఎలా మారుతున్నారంటే అది ఆల్రెడీ ఆయన చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నప్పుడు లేదంటే స్ట్రాంగెస్ట్ ఉన్నప్పుడు మాటలు చెప్తున్నారు. అపోజిషన్ హోదా ఏమైనప్పుడు మొత్తం రాష్ట్రంలో నియోజకవర్గాల మీద ఏ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కదా ప్రసాద్ గారు. అవునండి, ప్రజలు ఇచ్చిన తీర్పు అపోజిషన్ లీడర్ లేదంటే క్యాబినెట్ హోదా ఇవేవి డిసైడ్ చేయరు కదా. ప్రజలు తీర్పు ఇచ్చారు 11 సీట్లకి 164 వెసెస్. ఇప్పుడు ఇదే కూటమిలో కనుక పవన్ కళ్యాణ్ గారు లేరనుకోండి, గ్యారంటీగా ఆయన అపోజిషన్ స్టేటస్ ఉంది ఆయనకి. అలా కాదు కదా, బీజేపీ, తెలుగుదేశం అండ్ ఇంకోటి జనసేన 3 కలిసి ఉన్న దగ్గర మిగిలిన ఆడమైన అవుటర్ 11 సీట్లతో ఉన్న వాళ్ళకి అపోజిషన్ స్టేటస్ ఇస్తే ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్. ఎందుకంటే టైం ఛాన్సెస్ ఇవ్వడానికి అది స్పీకర్ డిస్క్రిప్షన్. స్పీకర్ ఇవ్వరని అనుకుందాం, స్పీకర్ ఇవ్వనప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఎందుకు? అంటే నాకు ఇవ్వలేదు కాబట్టి నాకు ఇక వేరే మాట్లాడడానికి ఏమీ అవకాశం లేదా? 2 నిమిషాల్లోనో 5 నిమిషాల్లోనో మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. వాస్తవం ఏంటంటే ఇది రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశాలు. ఇది బడ్జెట్ సమావేశాలు చర్చనీయాంశాలు ఏముంటాయంటే రాష్ట్రం బ్రాడర్ ప్రాస్పెక్ట్ లో మాట్లాడి ఉంటాయి. ఉదాహరణకి పులివెందులకి బడ్జెట్ అలొకేషన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, లేదంటే దర్శికో లేదంటే ఎర్రగొండపాలెంకో లేదంటే సంతనోతలపాడుకో ఏమైనా ఉన్న నియోజకవర్గాలు ఉన్నవి ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళి మాట్లాడతారు. ఇది ఏదీ లేకుండా బ్రాడర్ ప్రాస్పెక్ట్ లో స్టేట్ వైజ్ జరిగిన బడ్జెట్ కి ఒక అపోజిషన్ గా మాట్లాడడానికి వెసులుబాటు ఉంటే లోపలికి వెళ్తే జస్టిఫై అవుతుంది. అదర్వైజ్ నో మీన్ ఆఫ్ ఇట్. అయితే మీకు ఇది హిస్టరీ మీకు బాగా తెలుసు. పి జనార్దన్ రెడ్డి గారు ఫ్లోర్ లీడర్గా ఉన్నప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు అసెంబ్లీలో, ఉమ్మడి అసెంబ్లీలో. అప్పుడు ఉన్నటువంటి దానికి పి జనార్దన్ రెడ్డి గారికి సమయం బాగానే దొరికింది. రాష్ట్ర సమస్యల మీద, బడ్జెట్ సమస్యల మీద, అన్నిటి మీద మాట్లాడారు. వాళ్ళ ఎమ్మెల్యేల సంఖ్య తక్కువైనప్పటికీ ప్రతిపక్ష హోదా లేదు వాళ్ళకి. లేకపోయినా సరే వాళ్ళ ఎమ్మెల్యేలు 10 మంది 20 మందిని తీసుకుని వెళ్ళారు, మాట్లాడారు. ఆయన చేసినటువంటి పోరాట ఫలితంగానే ఈరోజు హైదరాబాద్లో ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజు చేపట్టడం జరిగింది. మరి ఆ కోణంలో ఎందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించడానికి ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీకి 2 స్థానాలు వచ్చేసారు. అప్పుడున్న వాతావరణం, అప్పుడున్న సర్కమ్స్టాన్సెస్, వాజ్పేయి గారు అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు ఐక్యరాజ్య సమితి సెనెట్ కి రాజీవ్ గాంధీ గారు డెసిషన్ తీసుకుని ఆయన పంపించారు. అది ఒక సుహృద్భావ వాతావరణంలో ఉన్న సిచ్యువేషన్. గత 10 ఏళ్లు బట్టి మీరు చూసుకుంటే వ్యక్తిత్వ హననాలకు పరిమితమైన అసెంబ్లీలో వ్యక్తిత్వ హననానికి పెద్దపేట వేస్తూ మీరు అపోజిషన్ స్టేటస్ ఇస్తారని ఇల్యూషన్స్ లో ఎవరు బతుకుతారు? ఎన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ అక్కడ అట్రిబ్యూట్ అవుతున్నప్పుడు ఇన్విటబుల్ సిచ్యువేషన్ స్కోర్ తెచ్చుకుని ఎవరు ఉండడు కదా. అంటే ముందే ఎందుకు వెళ్ళడం? ముందే ఒక ఇమాజినేషన్ అంటే నాకు అక్కడ అవకాశం ఇవ్వరు అని ఎందుకు అనుకోవడం?
ఒక పెసిమిస్ట్ లాగా వెళ్ళొచ్చుగా. అవునండి, గత అసెంబ్లీ సెషన్స్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర ఉన్న నలుగురు ఆల్రెడీ నా దగ్గరకు వచ్చారు, ఇంకో నలుగురు లాక్కుంటే నీకు అపోజిషన్ స్టేటస్ ఉండదు అన్నది ఆయనంతటా ఆయన నోట్లోంచి వచ్చిన మాటే. కాబట్టి ఇవాళ అపోజిషన్ స్టేటస్ మీద ఎంత స్ట్రెస్ ఇచ్చి మాట్లాడతారన్నది ప్రజలందరికీ తెలుసు. సో ఆల్రెడీ అవసరం లేదు కదండి. సార్ మీరు కంటిన్యూస్ గా అలా ప్రశ్నించుకుంటూ కూర్చుంటారంటే నన్ను విశ్లేషకుడు కింద పిలవకండి. ఓకే సరే, ఇప్పుడు ఏమంటారు ఓవరాల్ గా ఏమంటారు చెప్పండి. ఇక్కడ ఓవరాల్ గా అనడానికి ఏం లేదు. అక్కడ స్పీకర్ గారి డిస్కషన్స్ లో అపోజిషన్ కన్సిడరేషన్ ఉంటే ఖచ్చితంగా ఆయన వెళ్తే ఒక అర్థం ఉంటుంది. అదర్వైజ్ ఈ బడ్జెట్ సమావేశంలో రాష్ట్ర సమస్యలన్నిటికీ మాట్లాడడానికి ఆయనకి వెసులుబాటు లేని నిస్సహాయ స్థితిలో ఇవాళ ఒక ఇండివిజువల్ గా పులివెందుల ఎమ్మెల్యేగా వెళ్ళి జస్టిఫై అవ్వదు కాబట్టి. రైట్, దీనికి మీరు అడిగిన ఈ పాయింట్ కి జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సమాధానం చెప్తారు. శ్రీనివాస్ గారు, స్పీకర్ మీరు కూటమి అన్నారు, 164 మంది మా వాళ్ళమే మేము కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటాం అన్నారు. డిస్క్రిప్షన్ పవర్ స్పీకర్ గారికి ఉంది, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ కూడా యాడ్ అయ్యారు. మీ కూటమి నుంచే మీ దగ్గర ఆ పవర్ ఉంది. ఇస్తారా ఇవ్వరా అనే దానికి ప్రజల నుంచి వచ్చినటువంటి సమాధానం అయితే ఇవ్వలేదు, ఇవ్వరు, ఇది ఫిక్స్ అయిపోయారు. కానీ ప్రసాద్ గారు చెప్పినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అక్కడ నాకు అవకాశం దొరకదు అన్నదానికి నేను ఎందుకు వెళ్ళడం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన. నాకు ఎలాగో క్వశ్చన్ చేయడానికి కానీ లేదు వాళ్ళ మీద ఒక ప్రాబ్లం రేస్ చేయడానికి కానీ నాకు ఇవ్వరు. సమాధానం చెప్పంటారా? చెప్పండి. ప్రసాద్ గారు ఫస్ట్ లైన్లో చెప్పారు. ఏం చెప్పారు చెప్పండి? ఏ వంక లేని వారి సామెత చెప్పారు చూసారా, ఆ సామెతే దానికి సమాధానం.